హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ప్రతి ఇంట్లోనూ ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అప్పటికప్పుడు చక్కగా చేసుకోగలిగే స్వీట్ రెసిపీ అండి. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. ముఖ్యంగా స్వీట్ స్టాల్ నుంచి మనం తెచ్చుకునే పని లేకుండా ఇంట్లో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి మరి వీడియోలోకి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను యూస్ చేసే టిప్స్ కూడా మీకు తెలుస్తాయి. ఇప్పుడు ముందుగా కడాయి, మందంగా ఉన్న కడాయి వేసుకొని అందులో 1.5 స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి వేసుకుంటేనే బాగుంటుందండి ఫ్లేవర్ అంతా కూడా. నెయ్యి కాస్తంత వేడెక్కిన తర్వాత ఇందులో శనగపిండి యాడ్ చేసుకోవాలండి. శనగపిండి కూడా మనం తీసుకునే స్వీట్ రెసిపీని బట్టి నేను ఇక్కడ చిన్న కప్పు తీసుకున్నాను. శనగపిండిని వేసుకొని నేతిలో నెయ్యి అంతా కూడా శనగపిండి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. శనగపిండిలో ఉన్న పచ్చి అంతా కూడా పోయి పచ్చివాసన, నెయ్యి అంతా కూడా అబ్జర్వ్ చేసుకునే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా శనగపిండి అంతా కూడా నేతిలో మనం ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి, పచ్చివాసన పోయి చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇట్లా మనకి ఇల్లంతా గుమగుమలాడే వరకు శనగపిండి కాస్తంత కలర్ చేంజ్ అవుతుంది. చూసారా, ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు ముఖ్యంగా ఫ్రై చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా శనగపిండేనండి. శనగపిండి అంతా కూడా ఇట్లాగా కలిపేసుకున్న తర్వాత శనగపిండిలో ఉన్న నెయ్యి ఇంగ్రీడియంట్స్ అంతా కూడా కలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపామనుకోండి, ఇందులో నూనె శాతం పైకి తేలి ఇట్లా ముద్దగా అవుతుంది. మనం ఏం వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు వేరే కడాయి మీద ఎంతైతే శనగపిండి తీసుకున్నామో అంత షుగర్ తీసుకొని పంచదార, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి జస్ట్ ఇట్లా పొంగేటట్టు మరిగి చిక్కగా వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈ పంచదార పాకాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి మిశ్రమం అంతా కూడా శనగపిండి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు పంచదార అంతా కూడా మరిగింది కదండి పాకంలాగా. ఇప్పుడు ఆ పాకాన్ని శనగపిండి మిశ్రమంలో వేసేసుకోవాలి. ఇప్పుడు స్పూన్ పెట్టి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. చూడండి, శనగపిండి అంతా కూడా నేతిలోనే ఉడికింది కదా. ఆ ఉడికిన నేతి ఫ్లేవర్లో ఈ పంచదార ఫ్లేవర్ అనేది మనం ఇంకా స్టవ్ మీద కాకుండా ఇట్లా కిందే విడిగానే కలుపుకోవాలి. చూసారా, కాసేపటికి మొత్తం అంతా కూడా ఇట్లా స్మూత్గా ఎలా వచ్చేసిందో. శనగపిండి అంతా కూడా పంచదార పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంది కదా. ఇప్పుడు వేరే ప్లేట్లో కాస్తంత ప్లేట్కి నెయ్యి రాసేసి ఈ శనగపిండి స్వీట్ మిశ్రమాన్ని ప్లేట్లోకి డంప్ చేసుకోవాలి. స్వీట్ని బట్టి మనము ప్లేట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సగం వెనుక అవుతుంది అనుకొని వేసుకున్నాను, కానీ మొత్తం అంతా కూడా ప్లేట్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. చూసారు కదా, ఇట్లా మొత్తం స్వీట్ అంతా కూడా సర్దుకుని జరిగిపోతుంది. ఇట్లా పూర్తిగా చల్లారిన తర్వాత స్వీట్ని మనము కట్ చేసి చూసుకుందాం. చూడండి, స్వీట్ అంతా కూడా చల్లారిపోయింది. క్షణాల్లో చక్కగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ప్లేట్ని టర్న్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు నచ్చిన షేప్స్లో పీసెస్ అనేవి వస్తాయి. చూసారుగా, మీకు ఎలా అనిపించింది స్వీట్ రెసిపీ? సింపుల్ కదండి. మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు యూట్యూబ్లో చిన్న డాట్ అనేది వస్తుందండి. చాలామంది మీరు ఏం చేయట్లేదా ఈ మధ్య అని అడుగుతున్నారు. ప్రతిదీ కూడా నేను చేసే వీడియోస్ మీకు అలర్ట్లో తెలుస్తాయండి. మీరు అది ఫాలో అయితే మీకు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లైక్ చేయండి, కామెంట్ చేస్తారు కదూ. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.